మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నువ్వు చెప్పిన ఆ రైతుల ఆత్మహత్యల వివరాలు ఇస్తే ఆదుకుంటాం. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ చెప్తున్నాడు. ఆయనకు 48 గంటల సమయం ఇస్తున్నా చనిపోయిన ఆ 200 మంది రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి. మీరు చెప్పినట్టు రైతులు చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. ఎన్నికల కోడ్ ముగియగానే ఆ కుటుంబాలను సెక్రటరేట్ కు పిలిపించుకుంటాం. మీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి కదా, ఆ పాపపు సొమ్ము నుంచి 100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే నువ్వు కేసీఆర్ చేసిన పాపం కొంతైనా తగ్గేది అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద బాగానే ఫైర్ అయ్యిండు. ఓకే, 100 రోజుల్లో 200 రైతు మరణాలు జరిగినాయి అంటున్నావు కదా కేసీఆర్. అయితే వాటి వివరాలు 48 గంటల నీకు సమయం ఇస్తున్నా, వాటిని నా దగ్గరికి పంపించు. ఎలక్షన్ తర్వాత వాళ్ళని సెక్రటరేట్ కు పిలిపించుకొని వాళ్ళను ఆదుకుంటది అని రేవంత్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ఖాతాలో పాపపు సొమ్ము 1500 కోట్లు ఉంది. ఒక 100 కోట్లు ఇస్తే ఏమన్నా పోయేదా? నీ పాపం కొద్దిగైనా తగ్గేది అని నిన్న ఎద్దేవా చేసిండు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గారు. ఏ కాలం ఎప్పుడో తెలియదా? వానకాలంలో సీఎం గా ఉన్నది నువ్వు, మా వల్ల కరువు వచ్చిందంటావా? 80,000 పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా? కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. మొత్తం మీద పట్టుమని ఒక 100 రోజులు మొన్ననే గడిచింది. వానాకాలంలో కేసీఆర్ ప్రభుత్వమే ఉండే. ఏ కాలానికి కూడా తేడా లేకుండా మాట్లాడతావా? 80,000 పుస్తకాలు చదివిన బుర్ర నీది అంటూ కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బాగానే చేసిండు కూటం. కేసీఆర్ పాపాలకు వానకాలం వర్ణుడు కూడా భయపడ్డాడు. 10 ఏళ్ల తర్వాత అయినా ఆయన ఫామ్ హౌస్ దాటినందుకు సంతోషం. కరువుతో పాటు రూపాయలు 7 లక్షల కోట్లు అప్పు ఇచ్చిపోయిండు. కేసీఆర్ రద్దయిపోయిన 1000 రూపాయల నోటులాంటోడు. దోపిడిని కప్పిపుచ్చుకోవడానికి టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నాడు. నాడు పర్యటనలు అడ్డుకుంటే నేడు కేసీఆర్ కు భద్రత ఇచ్చినం. మందుకల్లు తాగి కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శ. ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ సభ, అక్కడే మేనిఫెస్టో విడుదల. మొత్తం మీద మందు కళ్ళు తాగినటువంటి కోతిలాగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అంటూ ఎద్దేవా చేసిండు. టంకుటమార విద్యలు ప్రదర్శించుట్ల కేసీఆర్ నెంబర్ 1. పాపాల భైరవుడు కేసీఆర్ అంటూ నిన్న కూనమినేని కూడా చేసినటువంటి వ్యాఖ్య. మొత్తం మీద కరువుతో పాటు 7 లక్షల కోట్ల అప్పు భారం కూడా మా మీద కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి గారు బాగానే ఫైర్ అయ్యారు నిన్న. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పలానా చోటికి వెళ్తాము లేదా పలానా జాగాలో ధర్నా చేసుకుంటాము అనంటే వాళ్ళను ఇల్లు దాటనీయకుండా పోలీసులను పెట్టి ఇంటి బయటకు వెళ్లకుండా అడుగు పెట్టనివ్వకుండా అక్కడికక్కడే అరెస్ట్ చేసినావు. కానీ నేడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ఎక్కడ సభ పెట్టుకున్నా, నువ్వు ఏడా కూసున్నా పోలీసు బందోబస్తు ఇచ్చి మరి మేము పంపిస్తున్నాం. నీకు మాకు ఉన్న తేడా అది అంటూ రేవంత్ రెడ్డి గారు బాగా శుతిమెత్తగా నిన్న కేసీఆర్ ని వేయడం జరిగింది. 2వ పేజీలోని వార్త ఇది. హార్డ్ డిస్కులు ముక్కలు చేసి మూసిలో వేసి ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేసిన భుజంగరావు తిరుపతన్న. రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు. మొత్తం మీద కేసీఆర్ అండ్ కేటీఆర్ ఒక బ్యాచ్ మొత్తం రావులందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేద్దాం అనుకున్నారు. కానీ పంచభూతాలు వాళ్ళను క్షమించలేదు. పంచభూతాలు సైతం కేసీఆర్ ప్రభుత్వాన్ని అండ్ కేటీఆర్ బ్యాచ్ ని పంచభూతాలు కూడా క్షమించలేదు. అక్కడ చూస్తే నీళ్లు గాని, ఇక్కడ చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం సంపన్న వర్గాలకు నాశనం పట్టించినటువంటి, భ్రష్టు పట్టించినటువంటి వ్యవస్థని తయారు చేసింది కేసీఆరే. రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు. మూసి నుంచి 9 హార్డ్ డిస్కులు స్వాధీనం. ఎస్ఐబి ఆఫీసులో ఆధారాల సేకరణ. భుజంగరావు తిరుపతన్నకు ఈ నెల 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్. రిటైర్డ్ ఏఎస్పి వేణుగోపాల్ రావుకు పోలీసులు నోటీసులు. మొత్తం మీద కేసీఆర్ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రావులందరినీ
ఒక జాగలకు తీసుకొచ్చిండు, ఒక జుట్టులాగా జత కట్టిండు, వాళ్ళకి కట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకటి ఒకటి విచారణ చేస్తుంటే అన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. కేసీఆర్ లీలలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద ఒక మంత్రమాయాజాలం లాగా చేసి పడేసిండు తెలంగాణ రాష్ట్రానికి. ఇంకా బయటకు వచ్చి పత్తితో మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ సమాజం ఊరుకోదు సార్, తెలంగాణ సమాజం చూస్తున్నది, ఎవరేం చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజం గమనిస్తున్నది. 5వ పేజీలోని వార్త ఇది. కాళేశ్వరంపై త్వరలో ఎంక్వైరీ మొదలు పెడతాం. రాష్ట్ర ఇరిగేషన్ అధికారితో విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ ఘోష్. కోల్కతాలో ఘోష్ తో సమావేశమైన ఇరిగేషన్ సెక్రటరీ ఈఎన్సీలు టెండర్ల ప్రాసెస్ నుంచి కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ వరకు అవకతవకలను బయటకు తీయాలని విజ్ఞప్తి. బీఆర్కే భవన్ 8వ ఫ్లోర్ లో విచారణ ఆఫీసు ఏర్పాటు. మొత్తం మీద కాళేశ్వరం పైనే కాకుండా సుందేళ్ల, తర్వాత మేడిగడ్డ, అన్నారం, వీటన్నిటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఇది మొత్తం జలవనరులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రాజెక్టుల మీద మొత్తం మీద పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. కేవలం టెండర్ల పేరుతో, ఆ తర్వాత మొత్తం మీద ఈ యొక్క కాళేశ్వరం పేరు మీద 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు అధికారులు, ఆ తర్వాత రాజకీయ నాయకులు. ఆ తర్వాత ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నదో ఆ కంపెనీ 1000 కోట్లకు తెగబడ్డది. ప్రపంచ జాబితాలోకి పేరు ఎక్కడం జరిగింది. వీటిపైన సమగ్రంగా రిపోర్టు తయారు చేసి ఇవ్వాలి. దానికోసమే సపరేట్ ఆఫీస్ ని 8వ ఫ్లోర్ లో విచారణ కమిటీ ఆఫీసును ఏర్పాటు అంటూ వార్త 2వ పేజీలో. ఒకే రోజు ఒకే ఇంట్లో 3 మృతి. కొడుకుకు ఫస్ట్ బర్త్డేకు రానన్న భర్త. మనస్తాపంతో కొడుకు విషమిచ్చి సూసైడ్ భార్య. బిడ్డ మనవడు మృతితో కలత చెంది విషం తాగి అమ్మమ్మ మృతి. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ లో విషాదం. మొత్తం మీద ఒకే ఇంట్లో 3 చనిపోయారు. బర్త్డేకు రాలేదని పిల్లగానికి విషం ఇచ్చి తల్లి, ఆ తర్వాత మనవడు మృతితో కలత చెంది అమ్మమ్మ కూడా చనిపోయినట్టు వార్త. మొత్తం మీద ఒక బర్త్డే ముగ్గురి సావుకు కారణం. అదేదో తండ్రి చచ్చిపోయి ఉంటే ఇంత జరిగేది కాదేమో. చాలా అన్యాయం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి. బీజాపూర్ జిల్లా గంగలూరు అడవుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర పోరు. ఘటన స్థలంలో ఆయుధాలు లభ్యం అంటూ 5వ పేజీలోని వార్త. మొత్తం మీద ఛత్తీస్గఢ్ లో ఎక్కువ శాతం ఎన్కౌంటర్స్ జరుగుతుంటాయి. అలాగే నిన్న ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇటు పోలీసులు అటు మావోయిస్టుల మధ్య భీకరమైన పోరు జరిగింది. అందులో 10 మంది అమరులైనట్టు వార్త. దళిత బంధు ప్లేస్ లో అంబేద్కర్ అభయహస్తం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కార్, ఒక్కొక్కరికి రూపాయలు 12 లక్షల సహాయం. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు ప్రకటించే ఛాన్స్. కొత్త గైడ్ లైన్స్ తో స్కీమ్ అమలు. కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ అంటూ వార్త. మొత్తం మీద దళిత బంధు ఏదైతే స్కీమ్ ఉందో దాని ప్లేస్ లా దళిత బంధు ప్లేస్ లో అంబేద్కర్ అభయహస్తం అని తీసుకురావడం జరిగింది. కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 12 లక్షలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అంటూ వార్త. మొత్తం మీద దీనికి కలెక్టర్ హయాంలోనే ఈ ఎంపిక అనేది జరగాలి అంటూ కసరత్తు చేస్తుంది 3వ పేజీలోని వార్త ఇది. సెక్యూరిటీ డిపాజిట్ కడితేనే మిల్లర్లకు వడ్లు. సీఎంఆర్ లో అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు సర్కారు నిర్ణయం. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానం తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని సర్కారు యోచన. బీఆర్ఎస్ హయాంలో మిల్లర్లకు అనుకూలంగా నిర్ణయాలు. ధాన్యం పక్కదారి పట్టిస్తూ సీఎంఆర్ ఎగ్గొడుతున్న మిల్లర్లు అంటూ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మిల్లర్లు 10 కిలోలు 6 కిలోల వరకు తాలు పేరు మీద ధాన్యాన్ని సేకరించారు. ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం మీద పగడబందీగా మిల్లర్లకు సెక్యూరిటీ డిపాజిట్ కడితేనే మిల్లర్లకు వడ్లిస్తాం అంటూ ప్రభుత్వం. సీఎంఆర్ అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు సర్కారు నిర్ణయం. మొత్తం మీద మిల్లర్లకు గట్టిగా వేసింది. మిల్లర్లు కూడా బాగా స్కాములకు పాల్పడ్డారు. ఇక్కడనే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మిల్లర్లు కూడా చాలా మోసాలకు తెగబడ్డారు గత బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడైనా కనీసం తాలు పేరు మీద, ఆ తర్వాత తరుగు పేరు మీద తీయడం జరిగింది గతంలో. అట్లాంటి ఏం చేయకుండా అలాంటి వాటిపైన మిల్లర్లకు మంచి ఉక్కుపాదమే వేసిందని చెప్పుకోవచ్చు.
కాంగ్రెస్ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ముఖ్య నేతల భేటీలో పాల్గొన్న తెల్లం వెంకట్రావు. బీఆర్ఎస్ సమావేశాలకు దూరం దూరం అంటూ 2వ పేజీలోని వార్త. అయిపోయింది బీఆర్ఎస్ పని, ఖేల్ ఖతం హోగా, చచ్చిపోయిన పాము లాంటిది. బంద్ అయిపోయినటువంటి 1000 రూపాయల నోట్ లాంటోడు కేసీఆర్ అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారే ఎద్దేవా చేసిర్రు. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అరెస్టు. మొత్తం మీద రావులు ఎంత దొరికితే అంత తెలంగాణ రాష్ట్రం మీద పడి దోచుకున్నారు. రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిరు, ఒక చెరుకు తోటలో పందులు ఎట్లా పడతాయో గుంపులు గుంపులుగా అట్లా రావుల బ్యాచ్ మొత్తం తెలంగాణ రాష్ట్రం మీద పడి దోచుకుంది అంటూ ఆరోపించడం జరిగింది. మొత్తం మీద రావులు అనేటోళ్లకు ఉచ్చు బిగించింది. ఇక్కడ కూడా ప్రణీత్ రావు, ఇక్కడ అలా అన్న కొడుకు కన్నారావు, కేటీ రామారావు, కవితారావు, హరీష్ రావు, మొత్తం రావులందరూ ఒక జగల జమై మొత్తం తెలంగాణని సర్వనాశనం చేసిరని తెలంగాణ ప్రజలు అంటున్నారు సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ఆప్ ఎంపీకి బెయిల్ అంటూ 5వ పేజీలోని వార్త ఇది. 17 జిల్లాల్లో 42 డిగ్రీలు, ఎండ మాత్రం 42 డిగ్రీలు ఉంది అంటూ 5వ పేజీలోని వార్త. ఆర్సీబీపై లక్నో గెలుపు అంటూ 12వ పేజీలోని వార్త ఇది. మధ్యాహ్నం బయటికి రావద్దు, 12 నుంచి 4 గంటల మధ్య వంటగదికి దూరంగా ఉండండి, పార్క్ చేసిన వాహనాల్లోకి పిల్లలు వెళ్లకుండా చూడాలి, విద్య ఆరోగ్య శాఖ సూచనలు. మొత్తం మీద 12 నుంచి 4 గంటల వరకు వంటగదిలోకి వెళ్ళకండి, కార్లు పార్క్ చేసినటువంటి కార్లలోకి పిల్లల్ని వదలకండి అంటూ వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేస్తుంది. నీరుడు నిండు కాలువ నేడు గుండె చెరువై. మొత్తం మీద 3 నెలల్లోనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసే మొత్తం మీద కాంగ్రెస్ రాగానే తెలంగాణలో కరవచ్చేసింది అంటూ నమస్తే తెలంగాణ పత్రిక చూపెడుతున్నది. ఇదంతా తప్పుడు వార్త అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. పంటలు ఎండిపోతాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పలే, పంటలు ఎండిపోతాయని కేసీఆర్ ముందే ఎందుకు చెప్పలే అంటూ నిన్న రేవంత్ రెడ్డి బాగానే చేసిండు. అయినా కాకగాది సరిపోదు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఎకరానికి 25,000 ఇవ్వండి, ప్రజాహితమా ప్రచారం, కాళేశ్వరం ఫీల్డ్స్ పై హైకోర్టు ఆగ్రహం అంటూ వార్త వేసింది. ఇక్కడ ప్రచారమా ప్రజాహితమా అంటూ నమస్తే తెలంగాణలో వేసుకున్నటువంటి వార్తలు ఇవి. హరీష్ రావు హెచ్చరిక, కాలువలో కదలిక అంటూ ఇక్కడ వార్త వేసింది. 2వ పేజీలోని వార్త ఇది. మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి ప్రవేశిస్తున్న కాళేశ్వర జలాలు, 11 మంది నక్సల్స్ హతం. అదే వెలుగు పత్రికలో 10 మంది అని ఇచ్చిన్నది నమస్తే తెలంగాణ పత్రిక. 12వ పేజీలోని వార్త ఇది. ముడుపుల డబ్బులేవి అంటూ వార్తలు ఇక్కడ. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు అంటూ వార్త. మాదిగల గొంతుకపై కాంగ్రెస్ వేటు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. రాష్ట్రంలో బి ట్యాక్స్ అంటూ 8-9% ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్ అంటూ 11వ పేజీలోని వార్త ఇది. రేపటి నుంచి జేఈ పరీక్షలు అంటూ 11వ పేజీలోని వార్త. మొత్తం మీద ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికలో ఎలాంటి వార్తలు దొరకలేదు కాబట్టి అరాకొర ఎంతో కొంత ఇచ్చి సరిదిద్దుకున్నది. ఇవాళ మాత్రం కేసీఆర్ ఫోటో కానీ కేటీఆర్ ఫోటో కానీ వేయకుండా డైరెక్ట్ ఒకటి హరీష్ రావు ఫోటో మాత్రమే వేసి సరి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో అట్లనో ఇట్లనో చేసి కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిండు. ఇంకా బయటకు వచ్చి ప్రజా సమస్యల పైన పోరాడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు సార్. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.